ఇక నెగిటివ్గా ఉన్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అందులో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి, అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడతాయి. వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే మధ్యమ ఫలితాలు, అంత భయపడాల్సిన పనేం లేదు, మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా దైవికపరమైనటువంటి ఆరాధన కానీ అర్చన కానీ చేసుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, తీవ్రమైనటువంటి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే గనక ఈ పౌర్ణమి మనకు 12వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి రాబోతుంది. చాలా అద్భుతమైనటువంటి యోగంతో కూడుకున్నటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్రయాగం అనేటటువంటిది జరుగుతుంది. ఈ అరిష్ట నివారణ తంత్రయాగంలో పాల్గొంటే అరిష్టములు తొలగిపోతాయి. అరిష్టములు అంటే ఎలాంటి అరిష్టములు? మనకు ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులున్నా కానీ, ఆరోగ్య సమస్యలున్నా కానీ, ఇంటిలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ అశాంతి కానీ ఉన్నటువంటి వారికి కానీ, లేదా విద్యాపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, ఆర్థిక వ్యవహార పరంగా చూసుకున్నా, వివాహపరంగా చూసుకున్నా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ ఈ అరిష్టాలన్నీ కూడా పోవడానికి ఈ అరిష్ట నివారణ తంత్ర యాగం ఉపయోగపడుతుంది. కాబట్టి మే 14 తర్వాత గ్రహ సంచారం జరగబోతుంది. దానికి 2 రోజుల ముందు పౌర్ణమి రాబోతుంది. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణిమ రోజున ఈ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యాగ ఫలితము మీ అందరికీ సదవకాశాలతో పాటు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మీ అందరికీ కలుగజేస్తుంది. అంత విశేషమైనటువంటిది కనుక ఈ రకమైనటువంటి ఫలితాలు ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయండి.